మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య. మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన హరివిల్ల. గుడిలో దివ్వెలా, గుండెలో మువ్వలా, ఎగిరే గువ్వలా, ఎదిగే పూలా, నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల. అందాల మందార కొమ్మ, అల్లారు ముద్దైన బొమ్మ. ప్రతిరోజులా ఒక రోజా ఇది, ఏడాదిలో మహారాజే ఇది. లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది, తన ఒడిలో పుట్టింది అంటున్నది. మేఘాల పల్లకిలోనా, మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన హరివిల్ల. నిన్నే మురిపించగా, ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని, నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని. పల్లకిలోనా, మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన హరివిల్ల.
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బలచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కలే ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వించి వద్దుల చేయుగాక. కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆర్యందు ఎప్పుడును ఎల్లప్పుడును విధాయకుగా ఉండినట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికిని స్తోత్రములు నాయన. మధ్యాహ్న కాల సమయం మీ పాదాల దగ్గరకు వచ్చాం ప్రభా. మీరు ఏర్పాటు చేసినటువంటి మా ప్రభా నాయన ఈ పుష్పాలంకరణ కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. శ్రీను గారిని శాంతకుమార్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. బాల్య దినమంతా కాచి కాపాడి మా ప్రభా యవన దవసలోనికి ప్రవేశపెట్టిన మా పరలోకపు తండ్రి, మీ కాపుదల మీ భద్రత బిడ్డకు దయచేయండి తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కీర్తనలో మహిం పొందారు, వాక్యములో మహిం పొందారు. వాక్య వివరణ ద్వారాగా మా తండ్రి మీ రాసు నడుము కట్టి పెదవులు ముట్టి చిరువు చాటును దాచి ఏ వాక్యం మాకు అవసరమైందో నాయన మీరే మాతో మాట్లాడమని, మీరు మాకు బోధించమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకందరికీ దయచేయమని, మీ వాక్య ప్రకారం మేమందరం నడుచుకునే భాగ్యం మాకందరికీ దయచేసి మీరు మహిమను పొందమని ఏర్పాటు చేసిన ఈ కూడిక అంతటిని కూడా ఆదరించేంత మరో ప్రారంభం ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మీరు మహిమను పొందమని, మహిమ మేఘముల మీద పెళ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. చూసుకున్నట్టు చేతనే కదా దేవుని వాక్యములు చదవాలి. దావీదు ఐ మెడిటేట్ లా ఆఫ్ లా ఇన్ ద డే అండ్ నైట్. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించుతా అనే విషయాన్ని తెలియజేస్తాడు. వాక్యం చదివితే ఏమవుతుంది? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అనే మాట మనము చూడగలుగుతున్నాం. సోదరి సోదరులారా, ఎవరు వాక్యం చదువుతారో వారి జీవితాల్లో గొప్ప వృద్ధి, వారి బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదం అనేది అందుకుంటారు. దైవజనుడైన మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన యెహోషువ వృద్ధిలోనికి వచ్చాడు. దేవుడు చెప్పాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో నా ధర్మశాస్త్రము చదువుతా ధ్యానించుట దానిని అనుసరించుట నీవు తప్పిపోవద్దు. నీవు ఆర్తిగా చేస్తే నీ మార్గమును నీ నడపలను వందలు చేసుకుంటావు ఆ దేవుడు చెప్పాడు. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషువ వాక్యమును చదివాడు, తన జీవితంలో గొప్ప వృద్ధిని అందుకున్నాడు. కాబట్టి ఈరోజు శాంతి కూడా వాక్యాన్ని చదివితే దేవుడు ఆ బిడ్డను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఇక మూడవదిగా మనం చూడగలిగితే ఓ అనగా ఒబీడియన్స్. దేవుని బిడ్డలారా విధేయత కలిగి ఉండాలి, దేవునికి విధేయురాలు ఉండాలి, దేవుని వాక్యానికి విధేయురాలు ఉండాలి, తల్లిదండ్రులకు విధేయురాలు ఉండాలి, దైవజనులకు విధేయురాలు ఉండాలి, పెద్దలకు విధేయురాలు ఉండాలి. ఎవరైనా ఎవరి ప్రాయంలోకి వచ్చిన తర్వాత పెద్దలు చెప్పిన మాట వింటారా? పెద్దలు చెప్పిన మాట పెడచెవిని పెడతారా? చెప్పండి. జనరల్ గా వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉండే విధానం ఏంటంటే, ఎవరైనా ఒకరు అమ్మా నాన్నగారు ఏదైనా చెప్పారనుకోండి, మీరింతే, మీరు ఎప్పుడో పాత మోడల్ మాటలు చెప్తున్నారు, బాగా ఎక్కడ నచ్చుతాయి, ఇప్పుడు మేమంతా చాలా లేటెస్ట్ అని అమ్మా నాన్న మాటలు ఏం చేస్తారు? అమ్మ దేవుని బిడ్డలారా, సొలొమోను గారు 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీ తల్లి చెప్పు బోధము నీవు మరువకుము, నీ తండ్రి మాటలు నువ్వు త్రోసివేయకుము. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాటలు
యవన ప్రాయంలో యవనస్తులకు చాలా ప్రాముఖ్యం. వారి మాటలు వీరి మాటలు చాలా ఇంపుగా ఉంటాయి. కానీ తల్లిదండ్రుల మాటలు పిల్లలకు యవన ప్రాయంలో అంతగా అంగీకారయుక్తంగా ఉండవు. అది చాలా తప్పు, ప్రమాదకరం. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల క్షేమము కొరకు చెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల మాట శాంతి విధేయురాలను అంగీకరించాలి. ఇక 4వదిగా మనము చూడగలిగితే డబ్ల్యూ అనే మాటకు విట్నెస్, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో పౌలు అంటున్నాడు, సంఘము వెలుపగా వారి ఎడల మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఎవరు అడిగినప్పటికీ కూడా ఎవరైనా ఏమండి శాంతి ఎలా ఉంటుంది, శ్రీని గారి యొక్క పాప ఎలా ఉంటుంది అని చెప్పంటే, ఆమె చాలా మంచి పాప అండి, ఆమె చాలా మరి బుద్ధిమంతురాలు, చాలా మరి విధేయురాలు, దైవభక్తి పరురాలు, పెద్దల ఎడల విధేయత కలిగిన వ్యక్తి అని చెప్పాలి. బైబిల్లో రెడ్కా అనేటటువంటి ఒక తల్లి కనబడుతుంది. ఈమె దేవుని బిడ్డలారు ఎలియాజరు అడుగుతున్నాడు, అమ్మా నీకు నాకు నీళ్లు ఇస్తావా అన్నప్పుడు వెంటనే విధేయతతో ఆమె నీళ్లు తీర్చింది. దేవుని బిడ్డలారా వారి దాహం తీర్చింది. ఇప్పుడు ఈ ఎలియాజరే సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే రెడ్కా ఉత్తమురాలు, రెడ్కా యోగ్యురాలు, రెడ్కా ఎంతో గుణవంతురాలు, రెడ్కా ఎంతో మంచి వ్యక్తి అని మరి చిన్నది చక్కనిది అంటే చక్కనిది అనే మాటలో వచ్చింది. ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె ఎవరంటే చాలా చక్కనిది, చాలా మంచి వ్యక్తి. దేవుని బిడ్డలారా ఈరోజు కూడా శాంతి అలాంటి సాక్ష్యాన్ని అందుకోవాలి. ఇక చివరిగా టీ అనే మాటకు ట్రూత్, నిజాయితీగా. దేవుని బిడ్డలారా దేవుని వాక్యమే సత్యము కాబట్టి సత్యము పలకడమే నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులకు సత్యము చెప్పడం లేదు. అమ్మా ఎక్కడికి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళాను, కానీ వెళ్ళేది సినిమా. ఎక్కడికి చాలా మంది కాలేజీకి వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందంటే, కాలేజీకి వెళ్తానని చెప్పి ఎక్కడికి వెళ్తారు, సినిమాకి వెళ్తారు. అమ్మా నాన్న నేను నమ్ముతున్నాను, నీవు వారితో నిజం చెప్తున్నావు, నిజాయితీగా ఉంటున్నావు, లేదా సత్యాన్ని చెబుతున్నావు అని వాళ్ళు నమ్ముతున్నారు. తల్లిదండ్రుల ఆశ, వారికి ఉన్నటువంటి క్రియలో ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, నా పిల్లలు మా మాట చెబుతారు, మా మాట కట్టుబడి ఉంటారు ఆ నమ్ముతున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిజము చెప్పి అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా చివరిగా అనగా హానెస్టీ, నిజాయితీ. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేటటువంటి మాట. అది నిజాయితీ అనేటటువంటిది. ఎవరైతే హానెస్ట్ గా ఉంటారో వారి యొక్క జీవితంలో వారి యొక్క దైనందిన బ్రతుకు ఎంతగానో వర్ధిల్లుతుంది. నిజాయితీగా జీవించాలి. ఈరోజు దేవుని బిడ్డలారా యవన ప్రాయంలోనికి మీరు అడుగు పెట్టారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదు అని యెషయా గ్రంథంలో ప్రభు తెలియజేశాడు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుతారు. కాబట్టి శాంతి తొట్టుపాటులోనికి వెళ్లకుండా దేవుని వాక్యాన్ని బట్టి తన జీవితాన్ని కట్టుకుంటూ ప్రభు కృపలో వర్ధిల్లాలి అని దైవ సేవకుడిగా ఆశీర్వదిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇదే సమయంలో తండ్రి బిడ్డలు దీవించుము, నీ ఆశీర్వాదంతో నింపుము, నీ కృపతో నింపుము. తల్లిదండ్రులైన వారు కూడా వేదిక ఎదుకు రావాలి. కుమార్తెకు బాల్యప్రాయం నుండి యవన దశలోనికి మీరు నడిపించి ఉన్నారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. యవన ప్రాయంలో కుమార్తెకు నీ దీవెనలు, నీ శుభాకాంక్షలు, వాక్యానుసారమైన జీవితము, ప్రార్థన శక్తి దయచేసి నిరంతరము నీలో కట్టబడుచు నీ వాక్యమును నెమవేసుకుంటూ వాక్యానుసారంగా వర్ధిల్లేటట్లు నీ ప్రత్యేక కృప మీరు దయచేయండి. ప్రభువా సాతాను కార్యములు బలికి రాకుండానట్లు నీ పరలోకపు నీ ఆత్మ కంచి కావలిగా ఉంచి నడిపించండి దేవా. ఈ సమయంలో కుమార్తె యొక్క తల్లిదండ్రులు ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుమార్తె యొక్క ప్రభువా ప్రభుత్వాలను మీ చేతులకు సమర్పిస్తున్నాం. వారి యొక్క చదువులలో, వారి జ్ఞానమందును, వయస్సునందును వర్ధిల్లేటట్లు
నీ కృపలో వర్ధలు చేయండి. ఈ సమయమందు ఏర్పాటు చేయబడిన విందును మీ చేతులకు సమర్పిస్తున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచి 12 గంపలు మిగిల్చినట్లు ఈ స్థలమందు నీ పరలోకపు మహిమను కుమరించుము. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తెగ్గ కీడులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనది తండ్రి, ఆమేన్. ప్రభుయేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభుయేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభుయేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా తండ్రి యొక్క ప్రేమయు, రక్షణకర్త అయిన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య నడిపింపు, నిరంతర ఆశీర్వాదము కూడి ఉన్న మనకును చేయబడిన జ్ఞాపకాంశములకును మన సమస్త కార్యములకును తండ్రి తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, శివ రక్తమే చేయి, తవ రక్తమే చేయి. ఇలా చేతులను పెట్టండి. దివ్యాదేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షాత్మకము తీసుకుని రక్షించును గాక, పరమాత్మను స్వస్థతను చూచును గాక, పనులన్నిటినీ సఫలముగా చూచును గాక, దైవాత్మ ధైర్యమును చూచును గాక, అత్యంత కృపగలిగిన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ మధ్యాహ్న కాల శ్రమంలో నీ ప్రియపెట్టలు, మా బంధువులు, స్త్రీని బట్టి తన భార్యని బట్టి మీకు స్తోత్రాలనైనా. మీరు ప్రేమించినటువంటి కుమారుడు, కుమార్తె కొరకే స్తోత్రాలు నాయనా. కుమార్తెని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నాయనా ప్రభా స్వరూపాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి గర్భలు పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభా బాల్యదినములు ముగించుకుని యవన దశలు అడుగు పెడతానికి మీరు కృప చూపించాలి. అందుని బట్టి స్తోత్రాలు. యవన కాలంలో ప్రారంభించుండగా ప్రభా తండ్రి రోజు మొదలుకొని పెడతాన జీవితంలో ప్రభా తండ్రి భయభక్తులు కలిగినైనా యవనస్తులు ఏ విధంగా నడుచుకోవాలో నీ వాక్య ప్రకారంగా తండ్రి బిడ్డ నీ మాటలు వినది, నీ వాక్య ప్రకారం నడుచుకుంటూ తండ్రి నాయనా బిడ్డ ప్రభా నీ యందు భయభక్తులు కలిగి మీ ఆశీర్వాదాలు పొందే భాగ్యం దయచేయండి. నీదేందును మనుషులదేందును వయసునందును జ్ఞానమందు వర్ధిల్లే భాగ్యం దయచేయండి ప్రభా. యవన కాలంలో రెప్కా ఏ విధంగా తండ్రి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించింది నాయన ప్రభా, అలాగే తండ్రి ప్రవేశించిన ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేటువంటి వరం కలిగిన వారండి ప్రభా. అలాంటి బిడ్డలకు బిడ్డగా ఈ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కన్యకన్న ఈ బిడ్డని మీరు ఆశీర్వదించండి నాయన. ఎస్తేరు ఎలాగ తండ్రి మాటకు లోబడుతూ వచ్చిందో అలాగే తల్లిదండ్రుల మాటకు లోబడి భయభక్తులు కలిగి మీ దీవెనలు పొందే భాగ్యం దయచేయండి ప్రభా. యవనకాల జీవితం అంతా కూడా ప్రభా మీకు సమర్పించుకొని నాయన మీ యందు భయభక్తులను మీ ఆశీస్సులు పొందే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏ విధంగా బిడ్డను పెంచాలో అట్టి జ్ఞానం వారికి దయచేయండి ప్రభా. ఈరోజు ఈ యొక్క స్తుతి కూటాన్ని మీ దాసుల ద్వారా జరిగించినందుకు స్తోత్రాలు. వచ్చిన బంధుమిత్రాదుల్ని కుటుంబం జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా నడిపించి మహిమ పొందండి. ముఖ్యంగా శ్రీని కుటుంబాన్ని వారి బిడ్డను ప్రత్యేకంగా యవనకాల్లో అడిగిపెట్టిన స్వరూపాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చేతుల్లో ఉండే ఆరోగ్యము, ఆశీర్వాదము, దీర్ఘాయుష్ బిడ్డకి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాడికి చారేడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగా కందలే నున్నాని బుక్కలే హో పూలమే పిల్ల గుండెను ఎల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల పిల్లా పల్లెరు కాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రంగ విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సింపు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి ఊరెడు పూలే మారాడికి చారేడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నున్నాని బుక్కలే ఎల్లా అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ ముందే రాసియ మూడు పూటల్లా ఎల్లి పోకుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లాని కొట్టు పిల్ల దాచేసి చెవులల్లా నన్ను మూసుకెళ్ళవే పట్నం సెందమామా సిన్నానాటి ప్రేమ పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాడికి చారేడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నున్నాని బుగ్గలే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూశాకే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజే అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అణుకువే అద్దినావే పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడు నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏ మార్చినా ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉందిలేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే దిగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూసాకే శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
మాటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా
వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారమా జంటై జన్మని గీయగలమా గీసే కొంచెనే చూపుమా మెరుపుల మురుముల దాగుండే నిజము చూడమ్మా ఓ సీత వదలనిక తోడవుతా హై రామా ఒకరికొకరవుతామా నీరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఆపలేని మైకం లాగుతుంది మరోవైపు లోకం ఏమీ తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో పిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదురలే పడుగు ఒక్కని పేరు కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎప్పుడూ లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదరాడే కలిసొస్తావో కాలమా తనలో కొనుకొల కలుపమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా తానారే
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కావులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాలనన్నీ పూసగుచ్చేలా ఏమవుతానంటే ఇది చెప్పలేను వరుసలా నీ పక్క నుండి పోతే సాలులే ఇలా సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా
ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన బంగారు తల్లి మాట పరుమల్లి రామునింట ప్రేమలు పంచాలి ఆ సీతలాగా పేరుకు రావాలి వెళ్ళిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా అసలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు సరసన చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చిరరాముతుల దాడి ఇష్టమేని సందడి ముట్టడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు ఏ వెన్నెల జోలాలి
పేట మల్లెపల్లి మల్లకు పెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు పెంచర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నా మీదట్టు షట్టు వీన్ని గుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అంతరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు పెంచర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నా మీదట్టు సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలో
నన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా? బొండు మల్లె చెండు తెచ్చా, భోగాపురం సెంటు తెచ్చా, కళ్ళకేమో కాటుక తెచ్చా, వడ్డాణం నీ నడుముకిచ్చా, నక్షత్రాల తొట్టి తెచ్చా, తానాలాడ పన్నీరిచ్చా, వానవిల్లు చీరా తెచ్చా, కట్టుకున్న నిన్ను మెచ్చా, కంటి నిండా నిద్దారంటూ రాని అవ్వు నీ నవ్వులే, పట్టి కింద చెరుకులాగా పిండేస్తాంది నీ వెన్నెలే, ముంజకాయ పెదాలతో మూతి పళ్ళ చికేళ్ళతో గుట్టుగా అరమని గుంజేస్తానే నీ అందమే. రంజితమే హే రంజితమే, హే రంజితమే, రంజితమే వయసు వాస్తు రంజితమే, సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే. అరే రంజితమే, రంజితమే వయసు వాస్తు రంజితమే, సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే. పడుచు మనసు సకరమే సకరమే, ఇతర చెతర కొట్టిన తడుపు సితరమే సితరమే. బొట్టు మల్లె చెండు తెచ్చి, భోగాపురం సెంటు తెచ్చి, కళ్ళకేమో కాటుకనిచ్చి, వడ్డాణం నా నడుముకిచ్చి, ఉయ్యాలుగు ఉల్లాసమై ముక్కిరి బిక్కిరి చేసేసినావే, ఉన్నపాటు ఉర్రు తలై చక్కిలి గింతలు పెట్టేసావే. రంజితమే యా రంజితమే. కుదురైన కుందనాల చందమామ వచ్చావే, అరుదైన అందాలతో ఎంతో నచ్చావే, హే మురిపాల ముద్దులెన్నో మూట గట్టి తెచ్చావే, సొగసార పిల్లగని అల్లాడించావే. అబ్బాయి అబ్బాయి ఇది ఎప్పుడన్నాలే, ఇది సన్నాయి ఇది ఎక్కడన్నాలే. అమ్మాడి కుమ్మాడి కవ్వించకే కుర్రాడి, ఆ మూడు ముళ్ళు వేసానంటే తెల్లవాళ్ళు కల్లో నవ్వే. రంజితమే హే రంజితమే, హే రంజితమే, రంజితమే వయసు వాస్తు రంజితమే, సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే. ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం. అట్టగంటావా? మల్లె చెండు తెచ్చి, భోగాపురం సెంటు తెచ్చి, కళ్ళకేమో కాటుకనిచ్చి, వడ్డాణం నా నడుముకిచ్చి, ఉయ్యాలుగు ఉల్లాసమై ఉక్కిరి బిక్కిరి చేసేసినావే, ఉన్నపాటు
గింతలు పెట్టేసి